డ్రగ్స్ కేసులో పూరి ఇంట్రాగేషన్ పూర్తయింది. ఇక తర్వాతి వంతు శ్యామ్ కే నాయుడుది. ఇవాళ ఆయన్ను ప్రశ్నించనున్నారు సిట్ అధికారులు. ఈ నెల 28 వరకు కొనసాగనున్న విచారణలో రోజుకొకరి చొప్పున అబ్కారీ కార్యాలయంను పిలిచి ప్రశ్నల వర్షం కురిపించనున్నారు. ఇక సిట్ విచారణకు సంబంధించి ఏసీబీ కార్యాలయం నుంచి మా ప్రతినిధి కమల్ ఉన్నారు. అలాగే శ్యామ్ కే నాయుడు నివాసం వద్ద మా ప్రతినిధి అరుణ్ ఉన్నారు. ప్రస్తుతం సిట్ కార్యాలయం వద్ద ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి మా ప్రతినిధి కమల్ అడిగి తెలుసుకుందాం. కమల్, ప్రస్తుతం సిట్ ఎటువంటి ఏర్పాట్లు చేస్తోంది రెండో రోజు శ్యామ్ కే నాయుడు విచారణకు సంబంధించి? డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్నటువంటి కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు ఈరోజు ఉదయం 10 గంటలకు సిట్ ముందు విచారణకు హాజరు కానున్నారు. ఇది రెండో రోజు విచారణ. ప్రధానంగా నిన్న పూరి జగన్నాథ్ నుంచి సేకరించినటువంటి సమాచారం ఆధారంగా మరోవైపు ఇప్పటికే శ్యామ్ కే నాయుడుకు సంబంధించి కొన్ని వివరాలన్నీ కూడా సిట్ అధికారులు సేకరించారు. కొన్ని కొరియర్ ఏజెన్సీల నుంచి శ్యామ్ కే నాయుడుకు డ్రగ్స్ సరఫరా అయినట్లుగా కూడా వివరాలు సేకరించినటువంటి సిట్ అధికారులు శ్యామ్ కే నాయుడుకు నోటీసులు ఇచ్చినటువంటి ఈ సందర్భంలోనే ఈరోజే ఆ 3 కొరియర్ సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా విచారణకు హాజరు కావాలంటూ కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎక్కడి నుంచి డ్రగ్స్ బుక్ చేసేవాళ్ళు, ఎవరు అందించేవాళ్ళు, కెల్విన్ ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఏ అంశాలు ఉన్నాయి, వీటన్నిటిని కూడా శ్యామ్ కే నాయుడు ముందు సిట్ అధికారులు ఉంచనున్నారు. వాటి నుంచి సమాచారం సేకరించనున్నారు. నిన్న మొదటి రోజు విచారణలో పూరి జగన్నాథ్ను సుదీర్ఘంగా విచారించినటువంటి సిట్ అధికారులు ఈరోజు శ్యామ్ కే నాయుడును కూడా నిన్న పూరి నుంచి సేకరించినటువంటి సమాచారంతో పాటు కెల్విన్ ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్తో పాటు ఈరోజు శ్యామ్ కే నాయుడుకు సంబంధించి వాట్సాప్ సందేశాలు, మరికొన్ని కొరియర్ సంస్థలకు సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా ఇప్పటికే సిట్ అధికారులు సేకరించిన నేపథ్యంలో ఈ శ్యామ్ కే నాయుడు ముందు ఆధారాలన్నీ కూడా ఉంచి వాటికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ను తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి సిట్ అధికారులు ఇప్పటికే కెమెరామెన్ శ్యామ్ కే నాయుడుకు సంబంధించి ఎక్కడి నుంచి డ్రగ్స్ తెచ్చుకునేవాడు, ఏ విధంగా వాడేవాడు, అతనితో పాటు ఇంకా ఎంతమంది అతనితో పాటు డ్రగ్స్ తీసుకున్న వాళ్ళలో ఉన్నారన్న కూడా వివరాలన్నీ కూడా సిట్ అధికారుల ముందు ఉండడంతో వాటన్నిటికీ సంబంధించినటువంటి క్లారిఫికేషన్స్ తీసుకున్నారు. నిన్న పూరి జగన్నాథ్ను సుదీర్ఘంగా విచారించిన సమయంలో ఉస్మానియా ఆసుపత్రి వైద్యుల బృందాన్ని కూడా రప్పించడం జరిగింది. అంటే చాలా లోతుగా సిట్ అధికారులు దీన్ని దర్యాప్తు జరుపుతున్నారని చెప్పొచ్చు. ఈరోజు శ్యామ్ కే నాయుడును విచారించిన సందర్భంలో కూడా ఆ కొరియర్ ఏజెన్సీలు ఎక్కడి నుంచి ఇవి బుక్ చేసుకునే వాళ్ళు, ఎవరు బుక్ చేసేవాళ్ళు, ఎక్కడ వీటన్నిటిని కూడా డెలివరీ చేసేవాళ్ళు, వీటన్నిటికీ సంబంధించినటువంటి సమాచారం కూడా సిట్ అధికారులు సేకరించడంతో కొంత శ్యామ్ కే నాయుడు ఉక్కిరిబిక్కిరి అవుతారా, లేదంటే సిట్ అధికారులు అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తారా అన్నది కూడా వేచి చూడాల్సింది. మొత్తానికి రెండో రోజు విచారణ ఉదయం 10 గంటలకు కొనసాగబోతుంది. సిట్ అధికారులు ఇప్పటికే శ్యామ్ కే నాయుడు నుంచి ఏ వివరాలు సేకరించాలి, ఏ అంశాలు ఆయన ముందు ప్రస్తావించాలి అన్నది కూడా సిద్ధం చేసుకున్నారు. ప్రశ్నావళిని ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. ఆయన 10 గంటలకు సిట్ ముందు విచారణకు హాజరైన తర్వాత ఆయనను సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉంది. మొత్తానికి నిన్న పూరి జగన్నాథ్ నుంచి కొన్ని ఇన్పుట్స్ లభించాయి, కొంత సమాచారం, కొంత ఇన్ఫో లభించింది అని చెప్పినటువంటి అకున్ సబర్వాల్ చెప్పడం జరిగింది. దీంతో ఏ విధమైనటువంటి ఇన్పుట్స్ లభించాయి, దానికి సంబంధించి ఈరోజు శ్యామ్ కే నాయుడును కూడా కొన్ని ప్రశ్నలు ప్రశ్నించే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సంతోష్, థ్యాంక్ యూ కమల్. ఇక శ్యామ్ కే నాయుడు కాసేపట్లో సిట్ విచారణకు హాజరు కానున్నారు. ఆయన ఇంటి దగ్గర పరిస్థితిని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, శ్యామ్ కే నాయుడు ఇంటి దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంది? ఎన్ని గంటలకు బయలుదేరుతున్నారు సిట్ విచారణకు? మనం చోటాకే నాయుడు ఇంటి దగ్గర ఉన్న చోటాకే నాయుడు తమ్ముడి దగ్గర ఇంటి దగ్గర ఉన్న ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి అయితే ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. ఇప్పటికే వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు వస్తున్న సమాచారం మేరకు 5:30కే వెళ్ళారని ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ చెప్తున్నా. ప్రస్తుతం ఆయన మాత్రం ఇంట్లోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్లో విష్ణు స్ప్లెండర్ అనే అపార్ట్మెంట్లో తన నివాసం ఉంటున్నారు. ఈ గేటెడ్ కమ్యూనిటీలో బి బ్లాక్ సంబంధించినటువంటి ఈ ఇంట్లో ఆయన ఉంటున్నారు. పోలీసుల ఎప్పుడైతే నోటీస్ వచ్చిందో ఈరోజు ఆయన ఉదయం 10 గంటలకల్లా చేరుకోవాల్సి ఉంటుంది. అబ్కారీ శాఖ దగ్గర ఉన్నటువంటి
ఆఫీస్కి వెళ్లాల్సి ఉంటుంది. ఆయనకి ఇన్నోవా వెహికల్ ఉంది, అలాగే మరొకటి మారుతి వెహికల్ ఉంది. కానీ ఏ వెహికల్లో వెళ్తారనేది స్పష్టమైన సమాచారం అయితే లేదు. ఉదయం 5 గంటలకే వెళ్లారని తమ కుటుంబ సభ్యులు మాత్రం ఇప్పటికీ చెప్తున్నా. ఆయన ఇంట్లోనే ఉన్నారనేది ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులు అలాగే ఇతర సిబ్బంది వల్ల మనకు సమాచారం తెలుస్తున్నా. అతను మాత్రం 5:30కే వెళ్ళిపోయారు. ఆయన వేరే షూటింగ్ కారణంగా వెళ్ళిపోయారని చెప్తున్నారు. నిజానికి నిన్న పూరి జగన్నాథ్ ఇంటి దగ్గర కూడా ఇదే హైడ్రామా నడిచింది. అతను ఇంట్లో లేరు అని చెప్పినా చివరి నిమిషంలో ఆయన ఇంటి దగ్గర నుంచే బయలుదేరడం జరిగింది. అదే ఇక్కడ రిపీట్ అవుతుందనేది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ పనిచేస్తున్న వర్కర్లు చెప్తున్న తీరు. ఆయన బ్లాక్ ఇన్నోవా ఉంది, ఆ వెహికల్లో వెళ్ళే అవకాశాలు ఉన్నాయని సమాచారం అయితే ఇచ్చారు. కానీ అతను వెళ్ళిపోయారని మరో సెక్యూరిటీ గార్డ్ చెప్పడం వల్ల అతను ఇంట్లో ఉన్నాడా లేదా అనేది స్పష్టంగా తెలియట్లేదు. బి బ్లాక్ సంబంధించి 707లో ఆయన నివాసం ఉంటున్నారు. ఆయన ఈ నోటీసులు అందుకున్న తర్వాత నిన్న వర్క్ చేసుకొని నిన్ననే ఇంటికి చేరుకోవడం జరిగింది. వేరే షూటింగ్లో ఉన్న నేపథ్యంలో ఆయన నిన్న సాయంత్రమే ఇంటికి చేరుకున్నారు. ఉదయం వరకు ఇంట్లోనే ఉన్నారు. కానీ 5:30 ప్రాంతంలో ఇక్కడ నుంచి బయటికి వెళ్లారని వీళ్ళు సమాచారం ఇస్తున్నారు. కానీ మనకు అందుతున్న సమాచారం మేరకు ఇప్పుడు వాళ్ళ ఇంటికి 707కి మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని సమాచారం అందింది. మాట్లాడతారా అని విషయాన్ని అడిగితే సెక్యూరిటీ గార్డ్ ఫోన్ చేసిన తర్వాత లేరు అని చెప్పండి, వాళ్ళు అందుబాటులో లేరు అని చెప్పండి. వాళ్ళ అబ్బాయి 19 ఇయర్స్ ఉన్న కుర్రాడు ఇప్పటికి మెసేజ్ ఇవ్వడం జరిగింది. లక్ష్మి కొద్దిసేపటి క్రితమే వాళ్ళ మిస్సెస్ వాళ్ళ ఇంట్లో ఉన్న ఆవిడ కూడా సెక్యూరిటీ గార్డు ఫోన్ చేసి సార్ లేరు, తర్వాత మాట్లాడతారు అని చెప్పి మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఆయన ఇంట్లో ఉన్నారా లేదా అనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియట్లేదు. ఇక్కడ ఉన్న ఆయన 2 వెహికల్స్, ఆయనకు ఉన్నటువంటి మారుతి వెహికల్ అలాగే ఇన్నోవా వెహికల్ 2 కూడా ఇంటి దగ్గర ఉన్న నేపథ్యంలో ఆయన ఇంట్లోనే ఉన్నాడనే సమాచారం అందుతుంది. వేరే వెహికల్లో మాత్రం బయటకు వెళ్ళలేదు. కానీ ఇక్కడికి వీళ్ళు ఇక్కడ పరిస్థితులు గమనిస్తే మాత్రం ఆ సొంత వెహికల్లో కాకుండా వేరే వాళ్ళ బంధువులకు సంబంధించిన వెహికల్ తీసుకొచ్చి మీడియా కంటపడకుండా వెళ్లే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని ఇక్కడ పరిస్థితులు గమనిస్తే తెలిసే పరిస్థితి కనిపిస్తుంది. నిన్న పూరి జగన్నాథ్ ఇంటి దగ్గర కూడా ఇదే హైడ్రామా జరిగింది. ఇంట్లో లేరు అని చెప్పారు. కానీ మీడియా వాళ్ళు కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత ఆయన సొంత వెహికల్లోనే వెళ్ళడం జరిగింది. ఆయన కూడా ఇన్నోవా వెహికల్లోనే వెళ్ళడం జరిగింది. ఏదైతే ప్రత్యేక బృందం ఏర్పాటు చేస్తారో వాళ్ళు విచారణ కమిటీకి సంబంధించినటువంటి విచారణ బృందం దగ్గరికి పూరి జగన్నాథ్ వెళ్ళినట్టుగానే ఇక్కడ శ్యామ్కే నాయుడు కూడా అలాగే వెళ్లే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్తున్నారు. వెళ్ళి వచ్చిన తర్వాతే మాట్లాడతారు, ముందైతే మాట్లాడరని సెక్యూరిటీ గార్డ్ నుంచి సమాచారం ఇచ్చారు. కానీ కొద్దిసేపటి క్రితం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి మాత్రం 9-9:30 ప్రాంతంలో బయలుదేరతారు. 10:30కి అక్కడ చేరుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వెళ్లే ముందు ఒకసారి మాట్లాడే వెళ్తారు అని ముందు చెప్పిన వాళ్ళు ఎందుకు మాట మార్చారు అనే విషయంలో కొంత క్లారిటీ లేదు. అతను లేరు అని ఒక సెక్యూరిటీ గార్డ్, ఇంట్లోనే ఉన్నారని మరో సెక్యూరిటీ గార్డ్ సమాచారం ఇవ్వడం జరిగింది. అతనికి తెలియకుండా చెప్పారని చెప్తున్నారు. వెహికల్స్ మాత్రం ఇప్పటికీ ఇక్కడే ఉన్నాయి, ఇంకా బయటకు వెళ్ళలేదనేది మాత్రం ఇక్కడ అందుతున్న సమాచారం ప్రకారం ఉంది. అండ్ కంపల్సరీ 10:30కి అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. కాబట్టి 9:30 ప్రాంతంలో ఇక్కడ నుంచి బయలుదేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ అరుణ్.